హలో ఎవ్రీవన్, ఒక ఎంప్లాయీ యొక్క ఇంక్రిమెంట్ని ఏ విధంగా మనం నిధి పేరోల్లో మనం సబ్మిట్ చేస్తాం, ఒక ఇంక్రిమెంట్ని ఏ విధంగా ఇస్తాం అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నిధి పోర్టల్ని మనం క్రోమోలో కానీ గూగుల్లో కానీ మనం టైప్ చేసి nithi.apcfs.in దీంతో మనం లాగిన్ అవుతాం. ఫస్ట్ మనం మన తాలూకా హెచ్ఎం తాలూకా ఐడి వేస్తాం, గో. తర్వాత లాగిన్ ఐడి పాస్వర్డు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది, సైన్ ఇన్ అవుతాం. సో ఈ విధంగా ఓపెన్ అవుతాయి. ఇదంతా మొబైల్లోనే మనం చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఇక్కడ మనకి మొబైల్కి లింక్గా మనకి బయోమెట్రిక్ తంబు అనేది మనం యూజ్ చేయవలసి ఉంటుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే మాస్టర్ డాటాకి వెళ్ళండి. మాస్టర్ డాటాలో మనకి మళ్ళీ మాస్టర్ డాటా తీసుకొని ఇందులో చేంజ్ ఇన్ పే ఈవెంట్స్లోకి వెళ్ళండి. ఇందులో ఏ ఎంప్లాయీకి మనం ఇంక్రిమెంట్ ఇవ్వాలి ఈ నెల అనేది చూసుకొని ఇక్కడ డాట్ చేసి ఆ ఎంప్లాయీ తాలూకా సిఎఫ్ఎంఎస్ ఐడి వేసి గెట్ డేటాని కొట్టండి. ఈ విధంగా ఎంప్లాయీ తాలూకా సిఎఫ్ఎంఎస్ ఐడి ఇవ్వగానే మనకి ఇక్కడ ఈ విధంగా డీటెయిల్స్ కనిపిస్తాయి. డీటెయిల్స్ అన్నీ చూసుకోవాలి. ఇందులో మనం చేయవలసింది ఏమిటి, అన్నీ సరిపోయలేదా, ఇప్పుడు ప్రజెంట్ పే చూపిస్తుంది, మనం దీనికి ఒక ఇంక్రిమెంట్ ఇవ్వాలి. ఇప్పుడు నేచర్ ఆఫ్ పే చేంజ్ దగ్గరికి వెళ్ళి ఇంక్రిమెంట్ అని వేసుకుంటాం. తర్వాత టైప్ ఆఫ్ ఈవెంట్స్లోకి వెళ్తాం, యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ అని కొట్టి పోస్ట్ అనే దగ్గరికి వెళ్ళి ఎవరికైతే మనం ఇస్తున్నాం, అక్కడ ఇంగ్లీష్ టీచర్గా, హెడ్ మాస్టర్గా, లేకపోతే బయాలజికల్ సైన్స్ టీచర్గా ఎవరికైతే మనం ఇంక్రిమెంట్ ఇస్తాం వాళ్ళ డిజిగ్నేషన్ మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాతను ఇంకా ఏం మార్చాలి, ఇక్కడ పే మార్చాలి. ఫ్యూచర్ పే అంటే ప్రజెంట్ పే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఫ్యూచర్ పే అంటే ఇది 28లో ఉంది, స్టేజ్ 28లో ఉంది కాబట్టి 29కి వెళ్ళాలి. 29 అయితే నెక్స్ట్ స్టేజ్ అవుతుంది. సో ఇది 28లో ప్రజెంట్ పే, 29 ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇక్కడ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఈ నెల కాబట్టి 1వ తేదీ నుండి ఎఫెక్ట్ అవుతుంది, 1/7/2024. డేట్ ఆఫ్ నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఈ నెల మామూలుగా వెయ్యండి ఫస్ట్ అని, చివరిని ఇయర్ మార్చేయండి 25, మళ్ళీ 25, 1/7/2025కి మళ్ళీ మనం ఇంక్రిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. వెంటనే సేవ్ ఆప్షన్ కొట్టండి. సేవ్ ఆప్షన్ కొడితే మనకి తంబ్ అడుగుతుంది అనమాట. ఇప్పుడు బయోమెట్రిక్ డివైస్ తాలూకా లింక్ని సాకెట్ని మన మొబైల్కి పెట్టి ఇక్కడ ఏదైతే అది ఎక్కువగా స్టార్ టెక్ని యూజ్ చేస్తారు, లేదా సెక్యూజన్, ఈ రెండిట్లో ఏదైతే అది మొబైల్కి మనం కనెక్షన్ పెట్టి మన తంబ్ వేసినట్లయితే అప్పుడు మనకి ఈ ఎంప్లాయీకి ఇంక్రిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. వెంటనే ఆ పే కూడా మారిపోతుంది. మనం అప్పుడు మళ్ళీ శాలరీ బిల్ చేసేటప్పుడు కొత్త పే మనకి ఇంక్రిమెంట్తో కలిపి కనిపిస్తుంది. ఈ విధంగానే ఇంక్రిమెంటు ఇవ్వడం జరగాలి, ఇలా చేయాలి. ఈ విధంగా ఒక ఎంప్లాయీకి ఇంక్రిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.